ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా ఆయన ప్రతిరోజు ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? మనం ప్రతిరోజు చదివితే ఆయన మాట్లాడతాడు. ఆ అధ్యాయంలో ఏదో ఒక వచనం ద్వారా మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కరుణ చూపే దేవుడు, ప్రేమ చూపే దేవుడు, యథార్థమైన దేవుడు, ఆయన మాటిస్తే నెరవేర్చే దేవుడు. మరి వాక్యము యథార్థమైనది కాబట్టి సకల జనులు 31వ తారీఖున డిసెంబర్ 31న వాగ్దానాలు తీసుకోవడానికి ఎంతగానో ఆతృత చూపుతూ ఎంతగానో ఇష్టంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ వాగ్దానాలు నెరవేరాలి అంటే, ఆ వాక్యం మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? తీసుకొని చాలామంది ప్రక్కన పెడతారు. ఆ ఒక్కరోజు చదువుతారు, ఒక్క సెకండే చదువుతారు, అయిపోయింది. అలా కాదు. మరి జీవితంలో నెరవేరాలి అంటే దేవుని ప్రేమిస్తూ, దేవుని సన్నిధిని ప్రేమిస్తూ, ఆయన యొక్క కృపను పొందుతూ, ఆయన హస్తాలను పట్టుకొని ఆయన విడవకుండా మనము ఆయన మార్గంలో నడిస్తే ఆయన వాక్యము ఎంతో ఎంతో నమ్మదగినది, యథార్థమైనది. ఎవరైనా మాటిస్తే నెరవేర్చలేరు. నెరవేరుస్తారేమో అని భ్రమతో ఆశపడే పరిస్థితులు ఉంటాయి, కానీ వారు నెరవేర్చలేని పరిస్థితులు. మరి మన దేవుడు అటువంటి దేవుడు కాదు. ఆయన వైపు చూస్తూ, ఆయన మీద ఆశ పెట్టుకొని, ఆయన హస్తాల వైపు చూసేవారికి ఆయన ఏదైనా మాట ఇస్తే తప్పక నెరవేర్చే దేవుడు. ఆయన వాక్యము యథార్థమైనది. యథార్థమైన వాక్యము మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనకు సన్నిధికి వెళ్ళి ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి. మరి మనం ప్రేమించడం ఏంటి అనుకోవద్దు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి మనం దూరంగా ఉంటే ఆయన ప్రేమించగలడా? ప్రేమించలేడు కదా. మరి ఆయనకు సమీపంగా ఉంటే, ఆయన మన హృదయాల్లో చేర్చుకొని తొలగించుకోకుండా ఉంటే, ఆయనకు మాత్రమే స్థానం ఇచ్చి ఆయన యొక్క అడుగుజాడల్లో నడిస్తే ఆయన వాక్యము ఎటువంటిది? యథార్థమైనది. ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ప్రేమన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, ఆయన చేసేదంతా నమ్మకమైనది. ఆయన మన జీవితంలో ఆయన చేసే కార్యాలు మనకు తెలియవు, కానీ ఆయన చేసేదంతా నమ్మకంగా ఉంటుంది. తర్వాత తెలుస్తుంది, దేవుడు అందుకేనా ఇలా చేశాడు అని, అందుకేనా అలాగా అని. మరి ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన బిడ్డలైన వారికి ఆయన ప్రేమ చూపుతూ, ఆయన కనుదృష్టిలో ఉంచుకొని మేళ్లతో నింపుతూ, ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ, దీవెన వెంబడి దీవెన పంపిస్తూ, ఆయన కష్టాల్లో భద్రపరుస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ మరి ఎంతగానో కృప చూపుతున్న దేవాది దేవునికి మనము ఏం చేయాలి? ఆ యథార్థవంతుడైన దేవుని మనం నిత్యము స్తుతించే వారంగా ఉండాలి, మర్చిపోకూడదు. చాలాసార్లు మనం ఆయన మర్చిపోతాం, విడిచిపెడతాం. అలా కాకుండా ఆయన్ను ప్రతిరోజు ఆయన్ను సేవిస్తూ ఉంటే, ఆయన బిడ్డలైన వారికి ఆయన మేలు చేస్తూ, మేళ్ళ వెంబడి మేళ్ళు చేస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ ఆయన కనుపాపలో భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాడు. మహాప్రేమ గల తండ్రి, కృపగలనా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నీ వాక్యం యథార్థమైనది అయ్యా తండ్రి. నువ్వు చేయనిదంతే నమ్మకమైన దేవుడు నువ్వు మాకు దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటాను. యథార్థమైన నీ వాక్యమును చదువుకునే కృపను మాకు అనుగ్రహించావయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయం దీవించండి అయ్యా. కృపగల దేవానికి కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.